దీంట్లో బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు, టీటీడీ చైర్మన్ గారు, టీటీడీ ఈఓ, టీటీడీ అడిషనల్ ఈఓ. ఎందుకంటే వీళ్ళే ఎంతమందిని ప్రవేశింపజేయాలి అని చెప్పి వీళ్ళు ఆదేశాలు ఇస్తారు కాబట్టి వీళ్ళు కూడా బాధ్యులు. అదేవిధంగా ఎస్పీ, కలెక్టరు వీళ్ళు కూడా ఈక్వలీ రెస్పాన్సిబుల్ పీపుల్. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ను లేకుండా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ను పలసగా అక్కడ పెట్టి ఈ చావులకు కారణమైన వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎండోమెంట్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, టీటీడీ చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ, ఎస్పీ, కలెక్టర్ అందరూ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లలో వీళ్ళు పెట్టిన ఎంత అన్యాయంగా వీళ్ళు కేసులు పెడతా ఉన్నారనంటే, వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లు చూస్తే ఇదే ఘటనకు సంబంధించి వీళ్ళు బుక్ చేసిన సెక్షన్స్ 194 బిఎన్ఎస్ సెక్షన్ కింద వీళ్ళు పెడతారు. అంటే దమ్మి జరిగి ఇద్దరు కొట్టుకుంటే పెట్టే సెక్షన్లు, అక్కడ దమ్మి జరిగి ఇద్దరు కొట్టుకుంటే జరిగిన ఇన్సిడెంట్ ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఇన్సిడెంట్. అంటే దానికి 105 బిఎన్ఎస్ పెట్టాల్సింది పోయి కావాలని కేసును నీరుగార్చేందుకు ఒక చిన్న కేసు కింద దీన్ని తీసి పక్కన పడేసేందుకు వీళ్ళు ఇంత దారుణంగా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తా ఉన్నారనంటే వీళ్ళకు కనీసం మానవత్వం లేదు, కనీసం చిత్తశుద్ధి లేదు. వీళ్ళు ఏదైనా బాగా చేయాలి అన్న ఆలోచన అంతకన్నా కూడా లేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పరువు ప్రతిష్టను పెంచే పరిస్థితి నుంచి దిగజార్చే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అనంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొట్టమొదటిసారిగా ఈ అడుగులు పడతా ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. అది తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ టీటీడీ లడ్డు విషయంలో లేని అబద్ధాన్ని సృష్టించి అబద్ధానికి రెక్కలు కట్టించి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్రతిష్ట పాలు చేసిన చరిత్ర కలిగిన ఈ చంద్రబాబు ఈ రోజు మళ్లీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బ్లాక్ మార్క్ గా నిలిచిపోయే ఇంకొక ఘటనకు కూడా ఇదే పెద్ద మనిషి మళ్లీ ఈ రోజు తాను చేసిన చర్యల వల్ల ఈ రోజు మళ్ళా అదే జరిగింది. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడికి వచ్చిన క్రౌడ్ మేనేజ్మెంట్ లో క్రౌడ్ను మేనేజ్ చేసే విశిష్టత తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నట్టుగా ఎక్కడా ఎవరికి లేదు అన్న ఖ్యాతి పేరు ఉన్న దాని నుంచి ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి అడుగు పెట్టాలి అనంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి పాలకుడు ఉన్నప్పుడు ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించాడు ఈ రోజు.